నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ప్రస్తుతం పులివెందులలో పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో నందీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారట. మరి నిన్న శాసనసభలో వాడి వేడి చర్చ తిరుమల కల్తీనెయ్యి అంశంపైన ఈ రోజు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నందీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు హాజరు కావడం ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నిన్న శాసనసభలో అందరు ఎమ్మెల్యేలు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల కల్తీనెయ్యి అంశం పైన ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలో పర్యటించడమే కాకుండా నందీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు ఆయన ప్రత్యేక పూజలు చేయడం, మరి ఆయన స్వయంగా పాల్గొనడం ఏ విధంగా చూడాలంటారు? నిజంగా ఈ మాట ఏంటంటే ఫస్ట్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇలా ఏదన్నా ఒక అశుభం మాట వింటే వెంటనే అమంగళం ప్రతిఘటమవుగా కానీ అలాంటి డైలాగ్ అనాలనిపిస్తుంది. నిజంగా అంటే స్వామి విగ్రహం ప్రతిష్ఠించుకోవడం అందరికీ ఆనందదాయకమే, కానీ ఇలాంటి పాపులు అనమాట, ఈ పాపులు అక్కడికి వెళ్ళొచ్చా, ఈ పాపులకు అక్కడ అర్హత ఉందా, ఈ పాపులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ రోజున ఆల్రెడీ ఆయన ఏం చేశాడనేది అందరికీ తెలుసు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయటం కానివ్వు, అతను హిందువుల పట్ల వ్యవహరించిన తీరు, గతంలో ఓట్ల కోసం ఎలాంటి వేషాలు వేశాడు, మళ్ళీ అదే రూట్లోకి వచ్చాడా, మళ్ళీ హిందువులకి నేను పెద్ద హిందువుని లేకపోతే సూపర్ స్వామి అని చెప్పాడు కదా, అప్పుడు ఈయన కూడా నేనేమన్నా సూపర్ హిందువుని అని చెప్పుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా? లేకపోతే ఎప్పుడూ కూడా నువ్వు కనీసం సతీ సమేతంగా తిరుపతికి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి, సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్మోహన్ రెడ్డి, స్వామివారి ఏదైతే ఆ గుడి ప్రాకారాలు కానివ్వండి, ఆలయ నిర్మాణాలు కానివ్వండి, ఆ నమూనాలు కూడా ఎక్కడ యూజ్ చేయకూడదని ఒక చట్టం ఉంది. అలాంటిది నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ ఇంటి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేయించుకున్నావు. నువ్వు గుడి సెట్టింగ్ వేయించుకొని నీ భార్యను కూర్చోబెట్టుకొని కవితలు చదివించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు ఏదో ఫార్మాలిటీ కోసం చేయించావే తప్పించి నువ్వు మాత్రం స్వీకరించలేదు, నీ భార్య స్వీకరించలేదు. మరి ఏ విధంగా మిమ్మల్ని హిందువుల కింద జతకట్టాలి, ఏ విధంగా హిందువులుగా పరిగణలో తీసుకోవాలి, ఏ విధంగా ఈ రోజున నువ్వు ఏ హక్కుతో ఈ రోజున ఆ గుడి ప్రతిష్టకు వెళతావు? ఒప్పుకుంటాడా నీ యేసు ప్రభు? ఒప్పుకునిద్దా నీ బైబుల్ శాస్త్రం? నువ్వు 4 గోడల మధ్య బైబుల్ చదువుతా నువ్వే చెప్పావు కదా. ఇక్కడ ఎవరిని ఎవరో కూడా కించపరచడం కాదు, నమ్మితే ఒక దేవుడిని నమ్ముకో, ఆ దేవుడి మీదే నువ్వు విశ్వాసంతో ఉండు. ఇలాగ 2 పడవల మీద కాళ్ళు పెట్టడం, 2 నాలుకల ధోరణి ఈ విధంగా మనం ఎప్పుడూ చూడలేదు. అంటే ఈ రోజున ఎలక్షన్ టైం అని కాదు, లేకపోతే రాజకీయ నాయకుల ఏదైతే వాళ్ళ యొక్క ప్రజల్లోకి ఏ విధంగా మనం వాళ్ళ ప్రేమించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క మతాలను గౌరవిస్తూ వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికి వీటన్నిటికి కూడా అతీతం. ఆయన రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని బాబాయిని ఏ విధంగా లేపేశాడు, తల్లిడి చెల్లిని బయటికి గెంటేశాడు. మరి రాష్ట్ర ప్రజల్ని 2019 నుంచి 24 వరకు ఏ విధంగా ఇబ్బందికి గురి చేశాడో చూసాం, ఎన్ని రకాలుగా దోచుకున్నాడో చూసాం. మరి ఇన్ని చేసి ఇన్ని మాయలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని జగజ్జంత్రి వేషాలని వేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంకొక వేషం కడుతున్నాడు, నేను హిందువునే, నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గుర్తెచ్చుకోండి. అంటే ఇప్పుడు సడన్ గా పార్టిసిపేట్ చేయడం, అంటే విగ్రహ ప్రతిష్టకు పార్టిసిపేట్ చేయడం వెనకాల రీజన్ ఏదైనా ఉంటుందంటారా? అసలే తిరుమల కల్తీనెయ్యి కేసు పైన ప్రజల్లో కూడా ఆగ్రహం పెళ్ళుబెక్కుతుంది అంటున్నారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా ఒకవైపు భయం ఉంది, ఏంటి అంటే స్వామివారి ఆగ్రహానికి లోనైతే ఏ విధమైన శిక్ష ఉంటుంది అనేది. అది మాత్రం ఎవరైనా సరే నమ్మి తీరవలసిందే. ఎందుకంటే ఇతర మతాలని కించపరచడం, ఇతర దేవుళ్ళని మరి వాళ్ళ విశ్వాసం మీద వీళ్ళు దెబ్బ కొట్టడం, వాళ్ళ యొక్క హిందూ ధర్మానికి విరుద్ధమైన పనులు చేయటం అనేది అక్కడ జరిగింది కాబట్టి ఖచ్చితంగా అదైతే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను అలాంటి పనులు చెయ్యలేదు అనే నమ్మకాన్ని జనంలో కలిగించడం కోసం. మరి అంతే కదా, నువ్వు ఏమి ఇప్పుడు నిరూపించుకోవాలనుకుంటున్నావు? నేను అలాంటి పనులు చేయలేదు, నేను చాలా మంచివాడిని, రాముడు మంచి బాలుడు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చాలా మంచి బాలుడు అనిపించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏ విధంగా నీ గురించి ఆలోచించుకోవాలి? ఈ రోజున నిజంగా అక్కడికి వెళ్ళటం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి నందీశ్వరాలయానికి వెళ్ళటానికి నీకేం అర్హత ఉంది? అక్కడ ప్రతిష్ట కార్యక్రమాల్లో యజ్ఞయాగాదుల్లో పాల్గొనే హక్కు నీకెక్కడుంది? నువ్వు ఈ రోజున నియోజకవర్గంలో పరామర్శలు చేస్తున్నావంటేనే ఎండలు మండిపోతున్నాయి, అసలు వర్షాలు లేకుండా వడగాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అర్థమైపోతున్నాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు, కానీ వాతావరణంలో అంటే ప్రకృతి కూడా సహకరించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు ఈ రోజున ఎవరిని నమ్మించడానికి, ఎవరు ఏ విధంగా ఈయన గురించి ఆలోచించడానికి చేస్తున్నాడంటే ఖచ్చితంగా నిన్న వాడి వేడి సభ ఏ విధంగా కొనసాగిందో
సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం వరకు, స్పీకర్ నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు, మంత్రులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరి నోట జగన్మోహన్ రెడ్డిని విచారణ చెయ్యాలి ఫస్ట్ అనేది. ఆయన్ని విచారణ చేస్తే మొత్తం ఎక్కడి నుంచి దాదాపుగా ఇప్పుడు 12 సంవత్సరాలుగా ఆయన ఏదైతే ఈ బెయిల్ మీద ఉన్నాడో అన్ని విషయాలు బయటకు వస్తాయి. కీలెరిగి వాత పెట్టాలన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికే ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. వీళ్ళందరూ ఏముంది పాపం, చిన్న చిన్న చేపలు, పెద్ద చేపను పట్టుకుంటేనే కదా అసలు విషయం బయటకు వచ్చేది, ఏం జరుగుతుందనేది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా సమాజంలో ఎంత సిగ్గుచేటంటే ఇట్లాంటి వ్యక్తులు మనకు రాజకీయ నాయకులుగా ఉండటం, గతంలో ముఖ్యమంత్రి హోదా వెలగబెట్టడం, రాష్ట్రాన్ని లూటీ చేయటం, ముఖ్యంగా స్వామివారి దేవస్థానం మీద ఎంత ఘోరమైన అపచారం జరిగింది. ఈ రోజున అక్కడ ఎవరైతే పురోహితులు పౌరోహిత్యం వహిస్తున్నారో, ఎవరైతే అక్కడ ఈ కార్యక్రమాలను ఆయన ఆహ్వానించారో వాళ్ళు కూడా ఈ రోజున పాపం మూట కట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఈయనకి హక్కు అర్హత లేదు. పెద్ద పాపానికి వడగట్టాడు అక్కడ, ఎక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో. వీళ్ళ నాన్న ఏం చేశాడు అందరికి తెలుసు. 2 కొండలే ఉన్నాయి వెంకటేశ్వర స్వామికే, మిగతా 5 కొండలు వేరే దేవుడికి అని చెప్పి ఆ రోజున ఒక ప్రాపకాండ స్టార్ట్ చేసి దాని మీద ఒక జీవో తెచ్చాడు. తర్వాత అందరూ కలిసి విజృంభించి ఉద్యమించి ఎవడరా నువ్వు అన్నట్టు మాట్లాడితే అప్పుడు బుద్ధి గడ్డి తినిందని చెప్పేసి, అమ్మో ఇదేమో అసలు విషయం కాదు, చాలా ఘాటుగా ఉంది వ్యవహారం, నా సీట్కే ఎసరు పెట్టేటట్లున్నారు వీళ్ళందరూ, కాబట్టి అదేదో జీవో మళ్ళీ రద్దు చేసేసి యాస్టీస్ చేసేద్దాం మళ్ళీ ఏదో చేశాడు. ఈయన చెప్తాడు మొన్న వచ్చి మా నానే జీవో తెచ్చిందని. ఎన్ని వందల సంవత్సరాల నాడు గుడి ఏర్పడింది, ఎన్ని వందల సంవత్సరాల నాడు అసలు అది మర్చిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి స్క్రిప్ట్ ముందు పెట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఈ రోజున పిచ్చి చేష్టలు చేస్తుంటే, ఎవరైతే ఈ రోజున హిందువులుగా మరి స్వామివారి భక్తులుగా ఉన్నారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలి. ఈ రోజున ఆయనకు హక్కు లేదు. ఫస్ట్ ప్లకార్డ్స్ పట్టుకుని అక్కడ నిలబడాలి. ఎక్కడికి నువ్వు వచ్చేది రావడానికి నీకు హక్కు లేదు, నువ్వు రావడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడికి వస్తే అపవిత్రం జరిగిద్దని. ఈ రోజున అట్లా అక్కడ ఎలాంటి మరి ప్రకృతి విరుద్ధమైన చేష్టలు జరిగిపోతాయి చూడాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్, ఇలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తులు, అట్లాంటి పవిత్రమైన కార్యక్రమాలు చేయటానికి అర్హత హక్కు లేని వ్యక్తులు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆయన ఆహ్వానించడం తప్పు, ఆయన అక్కడ రమ్మని పిలవటం, అక్కడ ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో అది మాత్రం చాలా తప్పు చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి హక్కు లేదని ఈ రోజున అందరూ చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? ఆయన వాళ్ళ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆయన సాధారణంగా ఆహ్వానించినట్లున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన చేసిన ప్లాన్లో అదొక భాగమో ఏదైనా అయినప్పటికీ ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాపాపానికి ఈయన వడిగట్టాడు. మహాపాపానికి ఈయన మెయిన్ అక్కడ పాత్రధారిగా ఉన్నాడు, సూత్రధారిగా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు హిందూ దేవాలయాల్లో అడుగు పెట్టడానికి అర్హత లేని వ్యక్తులు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.